సో రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి నా కొత్త న్యూ స్టోర్. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనము ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఓన్లీ వినాయక చవితి కంప్లీట్ అయిపోయే లోపలనే చూడండి ఇప్పుడు కూడా విజిటర్స్ 139 ఉన్నారు మన దాంట్లో. ఇప్పుడు రియల్ టైంలో మన దాంట్లో మన స్టోర్లో 139 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా పర్చేస్ చేస్తారు నాకు తెలిసి. సో ఈ స్టోర్ కొత్త స్టోర్ ఎందుకు క్రియేట్ చేశానంటే వినాయక చవితి నిన్న జరిగింది. సో నా టార్గెట్ వచ్చేసి ఈ యొక్క వినాయక చవితి అప్పుడు కొంచెం రిలీజియస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తే వర్కౌట్ అవుద్ది అని ప్లాన్ చేసుకొని అయితే దిగాము. మీ అందరు తెలుసు కదా నేను బ్లాగర్ అని, ముందు నుంచి నేను బ్లాగింగ్ చేస్తుంటా. సో మా దాంట్లో బ్లాగింగ్లో ఈవెంట్ బ్లాగింగ్ అని ఉంటుంది, లైక్ మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, పేరెంట్స్ డే అని. సో ఈ డేస్లల్లో లైక్ ఇండిపెండెన్స్ డే అని, ఈ డేస్లలో జనాలకి ప్రేమ పుట్టుకొస్తుంది పేరెంట్స్ మీద ఆర్ఎల్స్ లైక్ దేశం మీద. ఆ నిమిషంలో వాళ్ళు ఏదైనా పర్చేస్ చేస్తారు, ఆర్ఎల్స్ లైక్ ఫార్వర్డ్ మెసేజ్ చేస్తారు, ఆర్ఎల్స్ లైక్ విషెస్, బెస్ట్ విషెస్, మదర్స్ డే విషెస్ 2024 అని ఇట్లా సెర్చ్ చేస్తారు. సో అదే థాట్తోని నేను డ్రాప్ షిప్పింగ్ కూడా అలానే చేశాను అన్నమాట. సో ఇక్కడ టార్గెట్ ఏంటంటే మనది వచ్చేసి ఈ వినాయక చవితి అన్నమాట. సో డూడెట్స్ ఈరోజు మనకి 250 290 వరకు వచ్చింది ట్రాఫిక్. అండ్ మనకు అప్రాక్సిమేట్లీ 5000 సేల్స్ ఆల్రెడీ అయిపోయింది. బట్ ద థింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ ఎస్టర్డే అయితే చూద్దాం. నేను కొంచెం జూమ్ చేసి కూడా మరి చూపిస్తాను మీకు క్లియర్గా కనబడాలని. సో ఎస్టర్డే మన స్టోర్కి అయితే 2167 మెంబర్స్ అయితే వచ్చారు. అండ్ మనకి నిన్న సేల్స్ అయినాయి వచ్చేసి 59,000 అయితే మనకి సేల్స్ అయితే అయినాయి అన్నమాట. సో ఇది మన సేల్స్. సో అసలు నేను ఎలా చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. దేవుని తోడు నాకు చాలా ఇష్టమైన అందరి మీద ఒట్టు, నేను నా ఎంటైర్ ఛానల్లో నేను ఎక్కడ ఎఫ్లెట్ లింక్స్ అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి కొనుక్కోండి మీకు 3 months ఫ్రీగా వస్తుంది, లేదనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు తక్కువ వస్తుంది, ఎట్లాంటి ఏం నేను నార్మల్ లింక్స్ ఇస్తా. ఏ లింక్ పైన క్లిక్ చేసినా నేను కమిషన్ కోసం అయితే కకృతి పడతలేను. నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా, మీకు హెల్ప్ఫుల్ అయితే వాడండి. మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్లో ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు నేను ఎఫిలియేట్ లింక్స్ అయితే ఇవ్వను. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఆడు కమిషన్ వస్తుంది, దానికోసం వీడు ఇట్లా చెప్తాడని మాత్రం అనుకోకండి. నా ఇంటెన్షన్ మీకు హెల్ప్ చేయడమే, అంతే. సో అది సంగతి. ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టుడుతోనే చిన్న క్లిప్ పెట్టాను కదా, మీ అందరు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తూ మీతో అంతా కవర్ చేస్తాను. సో చాలామంది అయితే నన్ను ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నాను అన్నారు. సో దానికన్నా ముందు ఫస్ట్ మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటిదో తెలియాలి. సో ఈజీ భాషలో చెప్తా. మీ ఇంట్లో మీరున్నారు, మీ ఇంటి దగ్గర నేను ఒక కిరాణం షాప్ పెట్టుకున్నా, జనరల్ స్టోరు. ఓ థమ్స్అప్ కంపెనీ ఉన్నది, ఓకే. సో థమ్స్అప్ కంపెనీ వాడు వచ్చేసి నాకు థమ్స్అప్లో నా షాప్లో పెట్టిండు. మీరు మీ ఇంటి దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి థమ్స్అప్ తీసుకున్నారు. సో నేను ఇప్పుడు ఏమంటా, ఫ్రిడ్జ్లో పెట్టినా చల్లగా చేసిన, సో ₹5 ఎక్కువ ఇవ్వండి అంటే మీరు నాకు ₹5 ఎక్కువ ఇస్తారు, థమ్స్అప్ తీసుకొని పోతారు. సో ఇప్పుడు ఏం జరిగింది, మీరు థమ్స్అప్ దొరికింది, నాకు ₹5 దొరికినాయి, కంపెనీ వాడికి వాడి థమ్స్అప్ పైసలు థమ్స్అప్ ఎవరికి ఇచ్చేసిన. కట్ చేస్తే ఇది నార్మల్ బిజినెస్. అదే డ్రాప్ షిప్పింగ్లో ఏం జరుగుతుందంటే, ఎవడో ఒకడు ప్రొడక్ట్స్ అమ్ముకునేటోడు ఉంటాడు అన్నారు, తయారు చేసేటోడు, ఓకే. మీరు మీ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు నేనేందంటే ఆన్లైన్లో, ఇప్పుడు ఆఫ్లైన్లో షాప్ పెట్టినా కదా, అట్లయినా ఆన్లైన్ నా యొక్క వెబ్సైట్ అయినా, లేదంటే ఏమైనా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని స్టోర్స్ అయినా బిల్డ్ చేసుకొని, లేదంటే ఫేస్బుక్ పేజ్ అయినా, ఇన్స్టా పేజ్ అయినా, ఇలాంటి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏం చేస్తానంటే, ఎవడో ప్రోడక్ట్ని చూపిస్తా, నాది అన్నట్టు చూపిస్తా, నాది ప్రోడక్ట్ అన్నట్టు చూపించేసి మిమ్మల్ని కొంచెం యాడ్స్ రన్ చేసుకొని అయినా ఫ్రీగానైనా ఎట్లనో అట్లా మీ వరకు తెప్పిస్తా. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసిన, గూగుల్ ఓపెన్ చేసిన, మన వెబ్సైట్ ఓపెన్ చేసిన, టెలిగ్రామ్స్ ఏదైనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా వెబ్సైట్ అనుకొని మీరు అందులో పెట్టి ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టడంతోనే అది ఎవరైతే తయారు చేస్తాడో వాని దగ్గర ఉంటుంది. వాడేమో ఆర్డర్ పెట్టిన మీకు ఇచ్చేస్తాడు, మీరు వాడికి డబ్బులు కడతారు, ప్రాఫిట్ నా జేబులోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఏంటిది, ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఇది ఒక ప్రోడక్ట్ అనుకోండి, నాకు ఇది 400 పడ్డది, నేను ఇంతకు అమ్ముకుంటా 700కి అమ్ముతా, మీకు వెబ్సైట్లో 700 అని చూపిస్తా. మీరు కొన్నప్పుడు ఆర్డరు ఇది తయారు చేసిన వాడి దగ్గర పోతుంది, వీడు మీ ఇంటికి పంపించేస్తాడు. పంపించిన తర్వాత నా ప్రైస్ ఎంత, నాకు 400 700కి అమ్మితే నాకు 300 ప్రాఫిట్ వచ్చింది, అది నా జాబ్లో వేసుకుంటా. వాడు ఒకటి చెప్తాడు, నాది 400, నువ్వు ఎంతకైనా అమ్ముకో, 4 లక్షలకే అమ్ముకుంటావు, 40,000కి అమ్ముకుంటావు, నీ ఇష్టం, నువ్వు అమ్ముకో అని అంటాడు. సో అట్లా మనం చేస్తామన్నమాట. డ్రాప్ షిప్పింగ్లో లాభం ఏంటంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సొంత ప్రోడక్ట్ అనుకో, నేను ఒరిజినల్ సప్లయర్ దగ్గర కొని నా ఇంట్లో పెట్టుకొని నేను అమ్మాలంటే నా ప్రాబ్లం ఏంటంటే ఇట్లా నాకు 100 మంది సేల్స్ ఆర్డర్ పెట్టిల్లు అనుకోండి, 100 మందికి నేను ప్యాకెట్ చుట్టాలా, లేకపోతే నేను చుట్టకపోతే ఎవరినైనా పనిలో పెట్టుకుంటే వానికి శాలరీ ఇవ్వాలా, వానితో దగ్గరుండి చుట్టిపియాలా. ఇదంతా అయిపోయినాక ఇది తీసుకుపోయి మళ్ళీ నేను పోస్ట్ ఆఫీసో లేదంటే ఏదైనా డెలివరీ పార్ట్నర్కో ఇస్తే వాడు తీసుకుపోయి ఇస్తే ఇదంతా పెద్ద తలనొప్పి. కాబట్టి డ్రాప్ షిప్పింగ్లో ఏంటంటే ఎవడో కొంటాడు ఎవడో అమ్ముతాడు, మనం మాత్రం మధ్యలో మనదే అని చెప్తాం. ఇప్పుడు మీరు చాలా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అట్లనే చూసుకుంటారు అన్నమాట. ఓకే, సో ఇది డ్రాప్ షిప్పింగ్ అంటే మన ప్రాఫిట్స్ మనం చూసుకుంటాం. ఓకే, సరే, కమింగ్ టు ద పాయింట్, నేను ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాను మీరు అనుకుంటున్నారు. సో నేను యూజ్ చేసేది అయితే రొపోసో అన్నమాట. రొపోసో ఎందుకు యూజ్ చేస్తానంటే రొపోసో వచ్చేసి షాపిఫైతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంది అండ్ షాపిఫైతో పార్ట్నర్ అయ్యారు అన్నమాట వాళ్ళు. సో ట్రస్ట్ కూడా ఎక్కువ ఉన్నది, ఎందుకంటే రిటర్న్స్ పరంగా కూడా దాంట్లో నాకు చాలా మంచిగా సెట్ అయింది అన్ని హ్యాండిలింగ్లో అల్లీలో కూడా. సో రొపోసోని అయితే నేను యూజ్ చేస్తాను అన్నమాట. సో రొపోసో పని ఏంటిదంటే ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు ఎవడో కొంటాడు, ఎవడో సేల్ చేసేటోళ్ళు. రొపోసో పని ఏంటంటే సెల్లర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకుపోయి బయ్యర్కి ఇచ్చేదంతా ప్రాసెస్ అంతా రొపోసో చూసుకుంటుంది. మనకి తలనొప్పి లేదు, మనం సేల్ చేసి పెట్టేసుకుంటే సరిపోద్ది. మన వెబ్సైట్లో అయినా టెలిగ్రామ్స్ అయినా ఏదైనా యూజ్ చేసుకుంటాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? అంటే ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని అని అంటున్నాం, ఇంటిగ్రేట్. ఓకే, సో రొపోసో ఇలా వర్క్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అసలు రొపోసో ట్రస్ట్ వర్తి ప్లస్ ఇది కూడా ఒకటి అని యూజ్ చేస్తా. ఓకే, ఇదే రొపోసో అన్నమాట. సో మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి పుష్ టు షాపిఫై అని కొట్టుతాను, ఆటోమేటిక్గా షాపిఫై పోతుంది. సరే, ఇంకా రొపోసో ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేదానికి ఒక కారణం ఏంటిదంటే నాకు ప్రొడక్ట్స్ అన్నీ ఈజీగా ముందే తెలిసిపోతాయి ఒక దగ్గరనే. అంటే చాలామంది సప్లయర్స్తోని ఇంటిగ్రేట్ అవుతుంది, కానీ కొన్ని వందల ప్రోడక్ట్స్ వేలలో ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనకు నచ్చినట్టు ప్రమోట్ చేసుకోవచ్చు. మొన్న అందరు ఎండాకాలం అని చెప్పేసి ఏసీ లాంటి ఏసీ లాగా అనిపించే ఫ్యాన్లు అని చెప్పి పెట్టినాం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు చలికాలం, ఇప్పుడు వినాయక చవితి కాబట్టి ఆరతులు ఆరతి లాంటివి అండ్ కొన్ని దేవుళ్ళ ఫోటోలు ఫ్రేమ్స్ అట్లాంటి ఐడిల్స్ ఇవన్నీ మనం అట్లా పెట్టవచ్చు. ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు దాన్ని బట్టి రెయిన్ కోట్స్ అని అట్లా అని ఇట్లా అని. ఇప్పుడు ఒకవేళ వరదలు వచ్చినాయి అనుకోండి, మంచి స్టిక్స్, అదే ఏమంటారు కదా దీన్ని ఏమంటారు, స్ట్రాపరో అని అంటారు చూసారు, అలాంటి అట్లా సిచ్యువేషన్ తగ్గట్టు మనం సేల్ చేసుకోవడానికి డిఫరెంట్ సప్లయర్స్తో కాకుండా ఈజీగా మనకి ఇక్కడ దొరికిపోద్ది. ఒక బటన్తో మన షాపిఫై స్టోర్లో కూడా పంపుకోవచ్చు. మంచిగా ఉన్నది కదా ఐడియా, అందుకే నేను రొపోసో వాడుతున్నాను అన్నమాట. ఓకే, అండ్ రెండోది వచ్చేసి ఏంటిదంటే ప్రొడక్ట్స్ ఒకవేళ మనం నేను నా ఇన్స్టాగ్రామ్లోనైనా ఫేస్బుక్లోనైనా పింట్రెస్ట్లోనైనా లేదని కూడా యాడ్స్ అయినా అవి ఇవైనా రన్ చేయాలనుకుంటే నాకు ప్రొడక్ట్స్ యొక్క ఫోటోలు కావాలి. ఆ ఫోటోల కోసం మళ్ళీ అక్కడిక్కడ పోకుండా నాకు ఈ ఫొటోస్ అన్నీ ఒక దగ్గరనే దొరుకుతాయి. అండ్ రెండో వచ్చేసి వీడియోలు కూడా దొరుకుతాయి. అండ్ ఈ వీడియోని నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకొని కూడా నడిపిస్తాను అన్నమాట. సో ఇట్లా నాకు వీడియోలో దొరుకుతానే ఒకటే ప్లేస్లో, ఫోటోలు దొరుకుతానే ఒకటే ప్లేస్లో, ఇట్లా మంచిదే కదా, ఇదంతా ఈజీ ప్రాసెస్ కదా. అండ్ రొపోసోలో మనకి ప్రాఫిట్ ఇది అనుకోండి, మన మార్జిన్ మనం ఇప్పుడు 300కి ఇది పడ్డది అనుకోండి, నేను 500కి అమ్ముకుంటా, 599కి అమ్ముకుంటా, 600కి అమ్ముకుంటా, అది నా ఇష్టం. సో అట్లా ప్రాఫిట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే షాపిఫై స్టోర్కి ఒక బటన్ క్లిక్తో కూడా వెళ్ళిపోతుంది. సో మంచిగా ఉన్నది కదా, ఇది ఒక సెకండ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అంటే తెచ్చే దగ్గర నుంచి సేలర్కి ఇచ్చే వరకు రిటర్న్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. రెండోది ప్రాఫిట్స్ కూడా మంచిదే కదా. సో ఇవన్నీ నేను చూసుకొని నేను రొపోసో ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తాను. అండ్ నేను ఏదైనా ప్రొడక్ట్స్ అయినా ఉంటాయి, ఇప్పుడు ఎలాంటివి అంటే లైక్ హోస్టింగ్ రిలేటెడ్ అయినా, లేదనుకుంటే ఆర్ఎల్స్ లైక్ ఇంకేదైనా హెల్త్కి రిలేటెడ్ అయినా, ఇంకేదైనా నీషెస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు నేను వచ్చేసి ల్యాండింగ్ పేజెస్ వాడతా. సో నా సొంత ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకొని అవి వాడతా. ఇంకొకసారి వచ్చేసి అంటే వర్డ్ప్రెస్ వాడతా, కొంచెం ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి స్టోర్ సెటప్కి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేనప్పుడు ఈజీ ప్రాసెస్ తొందరగా సేల్ అయిపోతాయి. అంటే లైక్ రేపు మదర్స్ డే, ఈ మదర్స్ డే రోజే వీళ్ళందరికీ ప్రేమ ఉంటుంది, దాని తర్వాత మదర్స్ డేలో ప్రేమ తగ్గిపోద్ది అందరికి. ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కువ దేశం మీద ఆశ వస్తుంది, వైట్ కలర్ డ్రెస్సులు కొనాలనుకుంటారు లేడీస్ అందరూ. అలాంటప్పుడు వైట్ కలర్ డ్రెస్సులు చూపిద్దామని అనుకున్నప్పుడు నేను ఒక ల్యాండింగ్ పేజ్ మంచిది క్రియేట్ చేసి అన్ని ఫొటోస్ అది ఇదంతా పర్ఫెక్ట్గా పెట్టేసి రివ్యూస్ పెట్టేసి ఎవ్రీథింగ్ పెట్టేసి
నేను ఆ ఒక 2 రోజులకి నడిపిస్తా. ఇంకొన్ని పర్మనెంట్గా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంటే లైక్ ఒక 2-3 నెలలు నడుతుందిరా, దీన్ని ఖర్చు పెట్టడం ఎందుకు, తక్కువ రేట్లో ఎక్కువ స్టోర్లు కావాలి, ఈరోజు ఇది కావాలి, రేపు అది కావాలనుకున్నప్పుడు నేను వర్డ్ ప్రెస్ యూస్ చేస్తాను. అండ్ ఫైనల్లీ నేను ఈ ప్రోడక్ట్ రేట్ ఎక్కువైనా పర్లేదు, జనాలు కొంటారు, అసలు దిమ్మ తిరిగినట్టు ఉంటుందిరా అన్నప్పుడు షాపిఫై ఇలాంటివి కూడా వాడతా. డిఫరెంట్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ వాడతా, ఎందుకంటే ప్రతిది ఖర్చుతో కూడిందే కదా. సో ఫ్రీగా అయ్యేటప్పుడు ఫ్రీగా వాడతా, మధ్య రకంలో వాడతా. అంటే ఫ్రీగా అన్నప్పుడు కొంచెం ల్యాండింగ్ పేజెస్ వాడతా, డబ్బులు కొంచెం పెట్టాలి అనుకున్నప్పుడు వర్డ్ ప్రెస్ వాడతా. బెస్ట్గా పోయింది ఇది దీని మీద పెట్టినామంటే నాకు బరాబర్ వస్తుంది అన్నప్పుడు షాపిఫై వాడతా. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సరే, చాలామందికి ప్రోడక్ట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవడం కూడా కష్టం ఉంటుంది, అది కూడా అడిగారు. సో అన్నీ నేను ఒకటే రోజు చెప్పలేను కాబట్టి కొన్ని అయితే చెప్తున్నా, మీరైతే వినండి. విన్నింగ్ ప్రోడక్ట్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే అన్ని ప్రోడక్ట్స్ మంచిగా పోతాయి. బట్ ద థింగ్ ఏంటంటే నేను ఎక్కువ ఉండే నిషెస్ ఏంటి అంటే ఇంటికి సంబంధించిన నిషెస్, నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీస్కి సంబంధించింది, నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ ఉంటాయి చూసారో వాటికి సంబంధించిన దాని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తాను. సో ఎగ్జాంపుల్కి నేను ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నా, ఈ ప్రోడక్ట్ ఒకటి నాకు కనిపించింది అనుకోండి. సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ వాడాలని అనుకున్నప్పుడైనా అసలు నాకు ఈ ప్రోడక్ట్ వర్తా కాదా అన్నది తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్రోడక్ట్ వర్తా కాదా అనేది ఎట్లా తెలియాలి, అంటే సెల్ అవుతుందా లేదా ఎవ్రీథింగ్ అనేది ఎట్లా అది ఇదని అనిపించినప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ యొక్క కొంచెం అంటే టైటిల్ పదం ఏంటిది దానికి, లేదా స్క్రబ్బర్ అంటే ఏంటి, ఫ్లోర్ స్క్రబ్బర్ అంటే ఏంటి, ఇట్లాంటి కొన్ని టైటిల్స్ కాపీ చేసుకొని గూగుల్లోకి వచ్చి, సో మళ్ళీ మీకు నేను నార్మల్గా చూపిస్తా చూడండి. గూగుల్లోకి వచ్చేసి నేను ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తా. మీకు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ కాకపోయినా పర్లేదు, జస్ట్ మీరు గూగుల్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో టెన్షన్ పడకండి, లాగిన్ కాకపోయినా పర్లేదు, మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి లేకపోయినా పర్లేదు. ఈ సైట్కి వచ్చేసి ఏ కంట్రీని టార్గెట్ చేస్తాలో ఆ కంట్రీ పెట్టుకోండి. ఆల్రెడీ ఇండియా ఉంటుంది, మనం ఇండియన్ కాబట్టి ఇండియా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్ యాడ్స్ అని పెట్టండి. ఆ కీవర్డ్ ఏదైతే మీరు పదం, అదే ఒకవేళ మీరు ఏంటిది చార్జెస్ అయితే చార్జర్ వాడండి, ట్రిమ్మర్ అయితే ట్రిమ్మర్ వాడండి, బ్యూటీకి అయితే బ్యూటీ అని వాడండి, సెల్ ఫోన్ కేసులు అయితే సెల్ ఫోన్ కేస్ అని వాడండి, అట్లా. సో నేనైతే ఇప్పుడు ఇది ఒక కీవర్డ్ తీసుకున్నా కదా, ఇది మంచిదిగా పాడుతుందా లేదా అని. సో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొట్టేసిన. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి అని చూస్తా. సో ఎన్ని సేల్స్ అవుతున్నాయి ఏంటిది అది ఇది అని చూస్తా. సో ఇక్కడ అవుతున్నాయి. అండ్ దీంతోపాటు నేను ఒకటి గమనించేది, ఏం గమనిస్తానంటే ఆ ప్రోడక్ట్ యొక్క వీడియో వింటా ఒక 2 నిమిషాలు. ఇక్కడ 2 విషయాలు తెలిసింది ఏంటంటే ఈ ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో వచ్చేసి ఇండియాది కాదు, చైనీస్ది లాంటి వీడియో లాగా కనిపిస్తుంది. రెండవది వచ్చేసి హిందీ కూడా కొంచెం ఏఐతో యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. మోస్ట్లీ ఇది వచ్చేసి ఒక డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అయ్యి ఉంటుంది. సో దానికోసం టెస్ట్ చేయడానికి నేను ఫస్ట్ ఈ యొక్క పేజ్కి అయితే ఎంటర్ అవుతా. సో వన్స్ ఈ పేజ్కి ఎంటర్ అయిన తర్వాత దీని లైక్స్ అవన్నీ చూసుకుంటా, కింద ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎంత అఫీషియల్గా కనిపిస్తుంది, ఎంత అది కనిపిస్తుంది, అది ఇది అంటే. సో దీన్ని బట్టి చూస్తే ఇదే డ్రాప్ షిప్పింగ్ స్టోరే. సో ఇది ఒక అఫీషియల్ స్టోర్ అయితే కాదు అని అనిపిస్తుంది, అంటే లైక్ ఒక దుకాణం పెట్టుకొని అంటే ఒక బిజినెస్ అయితే కాదు అని అనిపిస్తుంది. సో ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను, నేను ఫేస్బుక్ లాగిన్ అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఒక వెబ్సైట్ లింక్ ఉంది, దానిపైకి వెళ్తా. సో వన్స్ దీనిపైనకి ఎక్కిన తర్వాత కూడా నాకు ఇది వర్డ్ ప్రెస్లో చేసిల్లా, లేదనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ చేసిల్లా, షాపిఫై చేసిల్లా అని తెలుసుకోవడానికి చాలా ఎక్స్టెన్షన్స్ అండ్ వెబ్సైట్స్ ఉంటాయి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ దొరుకుతాయి. బట్ నేనైతే ఈ యొక్క ఎక్స్టెన్షన్ వాడతా, షాపిఫై థీమ్ డిటెక్టర్ అని చెప్పి క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి షాపిఫై థీమ్ డిటెక్టర్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. సో వన్స్ ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాను. ఓకే, వన్స్ దీనిపైన క్లిక్ చేసినాక చూడండి ఇక్కడ ఏమైనా వచ్చింది, దిస్ shopycarts.com ఈజ్ బిల్డ్ విత్ డ్యూపిటీ అని ఉంది. అంటే ఈ షాపిఫై థీమ్ డిటెక్ట్ చేసింది, ఈ థీమ్ నుంచి అంట
అదంట షాపిఫై వాళ్ళు చేసిందంట. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇదొక షాపిఫై స్టోర్. అండ్ రెండో విషయం వచ్చింది ఏంటంటే ఈ లుక్స్ దీన్ని అన్ని చూసిన బట్టి కూడా తెలిసింది ఏంటంటే ఇది వచ్చేసి ఒక షాపిఫై స్టోర్. అండ్ వీళ్ళ దాంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వెబ్సైట్కి వెళ్ళేసి ఆ వెబ్సైట్లో నాకు ఇంకేమైనా ప్రొడక్ట్స్ దొరుకుతాయా అంటే, ఇప్పుడు వాడు యాడ్స్ రన్ చేసుకుంటాడు, షాపిఫై స్టోర్ నడుతానంటే మనకు లాభం ఉన్నట్టు కదా, లాభం లేకపోతే ఎందుకు చేస్తాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే వాడు సైట్ ఒకసారి ఓపెన్ చేసి ఇంకేమైనా కొత్త ప్రొడక్ట్స్ దొరుకుతాయా అనేది చూస్తాను అన్నమాట. సో వన్ సైట్ ఓపెన్ అవుతుంది. సో ఆ సైట్ ఓపెన్ అవుద్ది. ఎందుకు సైట్ స్లోగా లోడ్ అవుతుందో చూద్దాం. ఇంతసేపు ఇంతమంది కదా ఎంత స్పీడ్గా లోడ్ అయింది. అసలు నేను వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి అవుతా ఉంటుందబ్బా. నాకు అసలుకే బద్ధకం వీడియోలు తీయాలంటే. సరే, మీలో చాలామంది ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ కోసం అయితే మనం learnwithmax వెబ్సైట్ అయితే క్రియేట్ చేసాం. ఇక్కడ చాలా మీకు టూల్స్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట, మీరు వాడుకోవడానికి. అంటే ఫ్రీ టూల్సే, మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు అని మీకోసం హెల్ప్ చేయడానికి మేము కొన్ని టూల్స్ అయితే పెట్టాము. లైక్ యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకోవడం, ప్రైవసీ పాలసీస్ జనరేట్ చేసుకోవడము, మీ వెబ్సైట్ మీ బ్లాగ్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయని చెప్పేసి వెబ్సైట్ స్క్రీన్ అసలు మీ వెబ్సైట్ మొబైల్ ఎట్లా పనిచేస్తుంది అట్లా అవన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో అండ్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సైట్ అయితే మనకు ఓపెన్ అయింది. సో ఎక్కడైనా మెనూస్లలో ఉన్నాయా అంటే మెనూస్లో క్యాటలాగ్ అని ఉంది. సో క్యాటలాగ్ యాప్ మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది అమెజాన్కి రిఫ్లెక్ట్ అవుతుందా లేదా వీడియో సేల్ చేస్తున్నాడా? ఓకే 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 ఇవన్నీ కూడా చూసుకుంటాడు అన్నమాట. ఓకే, సో ఇట్లా మనం వచ్చేసి ఒకసారి ఏంటంటే అవర్ కలెక్షన్లోకి వెళ్ళేసి నేను కిందికి స్క్రోల్ చేసి అసలు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏం సేల్ చేస్తున్నాడో ఇవన్నీ అయితే చూస్తా. సో ఫైనల్లీ చూసి అసలు ఎలా ఉంది ఏంటిదని ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా అనలైజ్ చేస్తాం. మొన్నటి వరకు ఎండాకాలంలో అందరూ ఇదే నడిపినాం అన్నమాట ఇలాంటివే. సో అప్పుడు కూడా బాగానే సేల్ అయింది. సో ఇలా అయితే నేను బేసిక్ స్టెప్స్ అన్నీ అయితే నేను ఫాలో అవుతాను అన్నమాట. అండ్ మీరు ఫ్రీగానే learnwithmax వెబ్సైట్ అని ఓపెన్ చేస్తే మీ టూల్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టూల్స్ తెస్తాం మీకోసం హెల్ప్ చేయాలని. సో మీరు కూడా వాడుకోండి, మీకు అవసరమైతే వాడుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా మీరు ఒకవేళ మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం మీరు 499కి 16+ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అయితే మన దగ్గర నుంచి తీసుకోవచ్చు అన్నమాట. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వీడియోస్ ఎలా పెడుతూ మనీ ఏం చేయడము, అఫిలియేట్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ల్యాండింగ్ పేజీలు, క్యాన్వాలో లోగోలు చేస్తూ ఫొటోస్ చేస్తూ మనీ ఎలా ఏం చేసుకోవాలి, గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటిది అంటే బ్లాగింగ్ నేర్చుకుంటే అది వస్తుంది కదా, గూగుల్ బ్లాగింగ్లో అనలిటిక్స్ ఎలా చూసుకోవాలని, అఫిలియేట్ మార్కెటింగ్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రీసెంట్గా ఒక జోక్ జరిగింది మన స్టూడెంట్తోనే. సో మన స్టూడెంట్ ఒక మైక్ సజెస్ట్ చేయండి అంటే ఒక లింక్ పంపించిన ఒక 2 అవర్స్కి ఏంటిదో నేను అతనికి ఫోన్ చేసా. 2 అవర్స్ కదా, నెక్స్ట్ డే అనుకుంటా. అది ఒక కొత్త అకౌంట్ నేను మన ఇది ఇక్కడ చూపిస్తుంది టీచ్ అనే ఒక ప్రొఫైల్ ఉండి ఇందులో క్రియేట్ చేసామన్నమాట. ఏంటిది అమెజాన్ అకౌంట్ మన స్టూడెంట్స్కి నేర్పడానికి. సో అక్కడ నుంచి నేను జస్ట్ అతనికి లింక్ ఇచ్చాను అనమాట. లింక్ ఇస్తే తను ఏం చేశాడంటే ఆ రోజు ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకున్నాడు ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించుకున్నాడు అన్నమాట. సో నేను పంపించింది మైక్ లింక్ పంపించాను. బట్ ఏంటంటే ఆయన నెక్స్ట్ డే ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకున్నాడు. నాకు ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకున్నందుకు కమిషన్ వచ్చింది. సో అఫిలియేట్ మార్కెటింగ్లో లాభం ఏంటంటే మనం ఎవరికైనా లింక్ షేర్ చేసామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, అది వెబ్సైట్ నుంచి అయినా, టెలిగ్రామ్ నుంచి అయినా, ఫేస్బుక్ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా లింక్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ కొనకపోయినా ఈరోజు వద్దులే అని చెప్పి రేపో ఎల్లుండో ఓపెన్ చేసి లేదా ఒక 30 రోజులలో ఎప్పుడు ఓపెన్ చేసి వేరే ఏ ప్రోడక్ట్ కొన్నా మనకు కమిషన్ వస్తుంది అన్నమాట. సో అది లాభం కదా. అండ్ ఇలాంటి అఫిలియేట్ బ్లాగింగ్ చేసుకోవాలనుకుంటే 2 రకాల్లో చేసుకోవచ్చు. అఫిలియేట్ చేసుకోవాలనుకుంటే ఐదర్ డబ్బులు ఖర్చు పెట్టుకొని యాడ్స్ అయినా రన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ నుంచి చేసుకోవచ్చు. సో ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ కోర్సు లాంచ్ చేశాను అన్నమాట మీకోసం ఫ్రీ. ఇందులోనే ఇచ్చేస్తున్నా 499కే. సరే డబ్బులతో చేసుకుందాం అనుకుంటే గూగుల్ యాడ్స్లో ఎట్లా చేసుకోవాలి, ఫేస్బుక్ యాడ్స్తో ఎట్లా చేసుకోవాలి, యూట్యూబ్ యాడ్స్తో ఎట్లా చేసుకోవాలి, అందుకని యూట్యూబ్ యాడ్స్ కూడా ఇస్తున్నాను అన్నమాట. ఫేస్బుక్, గూగుల్ అట్లా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్తో ఎట్లా చేసుకోవాలి, ఫేస్బుక్తో ఎట్లా చేసుకోవాలి ఫ్రీగా. అదే డబ్బులతో కావాలనుకుంటే
గూగుల్‌తో ఎట్లా చేసుకోవాలి, ఫేస్‌బుక్‌తోనే, యూట్యూబ్‌తోని ఎట్లా యాడ్స్‌తోని ఎట్లా చేసుకోవాలి, ఇది ఒకటి చెప్పాను. సో దీంట్లోనే మళ్ళీ నార్మల్ యూట్యూబ్ లో ఎట్లా చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ షార్ట్స్ ఎట్లా మాస్టరీ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తోని మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి. సో ఇట్లా సపరేట్‌గా అవి కూడా కోర్స్ క్రియేట్ చేసి పెట్టానన్నమాట. సో దీంతోపాటు బ్లాగింగ్. సో బ్లాగింగ్ అంటే ఏంది, మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తాయి కదా రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ అన్నీ గూగుల్ రాయదు కాబట్టి మీలాగా నాలాగా మనుషులు రాస్తారు కాబట్టి అట్లా రాస్తూ యాడ్స్ పడ్డా ఎవరైనా క్లిక్ చేసి మనని కొన్నా మనకి మనీ, క్లిక్ చేసిన యాడ్స్ మీద మనకి మనీ వస్తుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా బ్లాగింగ్ అంటారు. సో ఇట్లా డిఫరెంట్ ఎవరికైనా లోగోస్ చేస్తూ, ఫొటోస్ డిజైన్ చేస్తూ, థంబ్నెయిల్స్ చేస్తూ మనీ ఏం చేయాలనుకుంటే క్యాన్వర్డ్ కోర్స్ అని పెట్టాను. ఫ్రీలాన్సింగ్, ఎవరికైనా మనం ఒక పని చేసి, ఈరోజు నీకు ఈ పని చేసినాం, ఈ పనికి చేసినాం, దీనికి నాకు డబ్బులు ఇచ్చేయాలి, నెక్స్ట్ డే నువ్వు వచ్చి చిన్న డిజైన్ డిఫరెన్స్ అడిగినా కానీ నేను డబ్బులు మళ్ళీ తీసుకుంటా అనేదేమో ఫ్రీలాన్సింగ్ అన్నమాట. సో ఇట్లా దీంతోపాటు మీకు మోటివేషనల్ వీడియోస్, ఈ వీడియోస్ ఇవన్నీ వీడియోస్ మీకు కూడా ఎక్స్ట్రా ఫ్రీగా ఇస్తానన్నమాట. 50 GB ఉంటాయి ఇవన్నీ కలిపి. సో ఇవన్నీ కలిపి మీకు 499 రూపీస్కి వస్తాయి. మనకు ఆల్రెడీ 5000+ ట్రస్టెడ్ స్టూడెంట్స్ గ్రూప్ కూడా ఉంది. సో మంచిగా ఉంది. సో ఇదంతా మీకు 499కి వస్తుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మీరు నేను ఎట్లా డ్రాప్ షిప్పింగ్ చేశాను ఏంటిది ఇదంతా మీకు ప్రాసెస్, మీకు ఇదంతా కావాలి అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే 499 కదా, అదే మీరు ఏంటంటే 999 రూపీస్, అంటే లైక్ 990 రూపీస్ జస్ట్ మళ్ళీ ప్లస్ కొంచెం జిఎస్టీ అవి ఉంటాయి కదా. సో ఈ 999 రూపీస్ కొడితే కట్టి కోర్సులో తీసుకుంటే ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఈ 16 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 16 కోర్స్తో పాటు మీకు డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా వస్తుంది అన్నమాట. ఈ 16తో స్టార్ట్ ఈ డ్రాప్ షిప్పింగ్ కోర్స్, నేను ఎలా మనీ ఏం చేశాను ఏంది ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు చూసాం కదా. సో ఈ డ్రాప్ షిప్పింగ్ కోర్స్లో కూడా స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దగ్గర నుంచి మొదలు పెడితే ఎండ్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి వరకు అన్ని టాపిక్స్ కవర్ చేస్తా. అండ్ ఇట్లా ప్రతి ఒక్కటి బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ లోపల ఉంటే యాడ్స్, రీటార్గెటింగ్, ఆర్టీఓ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తా. సో ఇలా మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. సో అంతే నా సైడ్ నుంచి. ఇంకేమైనా డ్రాప్ షిప్పింగ్ వీడియోస్ ఉంటే కంటిన్యూగా చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో ఏంటంటే మీరు డౌట్స్ అడుగుతా అంటే కొద్దీ ఓకే వీళ్ళకి ఇలాంటి వీడియోస్ కావాలా, ఇలాంటి వీడియోస్ కావాలా అని తెలుస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్, మీకు నేను తక్కువ రేట్లో మంచి కోర్సెస్ ఇవ్వాలి. ఇవన్నీ తెలుగులో ఉంటాయి. నేను పర్సనల్గా తయారు చేసిన కోర్సులు. సో తెలుగులో ఉంటాయి నా కోర్సులు, కోర్సులు కాబట్టి నేను 5,000కి అమ్ముకుంటా, 50,000కి అమ్ముకుంటా, 5 లక్షలకి అమ్ముకుంటా, అది నా ఇష్టం కదా. మొన్న ఒకళ్ళు అడిగారు, అన్న మొన్నటి వరకు 3,500కి అమ్మిను, ఇప్పుడు 900కి అమ్ముతాను, మళ్ళీ ఇంకోసారి 1,500కి అమ్ముతాను, ఏందన్నా మేము ఎక్కువ రేటుకు పెట్టి కొన్నాం కదా అంటే, పెట్టి కొన్నారు కాదనట్లేదు, బట్ ద థింగ్ ఏంటంటే నా వస్తువు కదా, నేను ఆఫర్ తక్కువకి ఇచ్చుకుంటే ఎక్కువకి ఇచ్చుకుంటే అది నా ఇష్టం కదా. సో ఇప్పుడైతే మీకు 999కి అన్ని కోర్సెస్ ప్లస్ డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా కలిపి 999కి వస్తుంది. నాకు డ్రాప్ షిప్పింగ్ కోర్స్ వద్దు, మిగతా కోర్సులు కావాలనుకుంటే మీరు 499కి పర్చేస్ చేసుకోవచ్చు. 2 లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఏం చేయాలంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ అనే పైన క్లిక్ చేసేసి మీరైతే ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే, ఏదైతే అది క్లిక్ చేస్తే మీకు ఫోన్పే వల్ల డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. స్కానర్ ఉంటే వేరే ఫోన్తో స్కాన్ కూడా చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.